నిజం ఒప్పుకున్నాడా? లేదు సార్, ఒప్పుకోలేదు సార్. ఇంకా ఒప్పుకోలేదా? అయితే వాడే నిజమైన క్రిమినల్. రౌడీ షీటర్గా కేసు ఫైల్ చేసి వదిలేయండి. ఓకే సార్. ముందు వాడిని ఎలా తీసుకురండి. లేవరా లేవరా, ఏంటి నిద్రపోతున్నావా? లేవరా, లే. వెళ్ళి ఆ వేయింగ్ మిషన్ మీద నించో. 62 kg సార్. అతని హైట్ ఎంత చూడవయ్యా? 162 సెంటీమీటర్ సార్. లైట్ బ్రౌన్ ఐస్ సార్. ఈవిడికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా వచ్చారా? ఇంకా ఎవరు రాలేదు సార్. అయితే బాడీని పోస్ట్ మార్టం పంపించండి. ఓకే సార్. సార్, ఎందుకు సార్ ఇవన్నీ రాసుకుంటున్నారు? ఓకే. ఒక్కసారి అరెస్ట్ అయి పోలీస్ రికార్డులోకి ఎక్కావంటే ఫినిష్ ఫినిష్ నీ కథ. ఇక పైన ఎక్కడ ఏ గొడవ జరిగినా ముందు జాగ్రత్తగా నిన్నే అరెస్ట్ చేస్తాం. సార్, యూనివర్సిటీలో నేను గోల్డ్ మెడల్ తీసుకున్నాను సార్. నేనెందుకు సార్ ఇలా చేస్తాను? అచ్చా, గోల్డ్ మెడల్ తీసుకున్నావా? గోల్డ్ మెడల్ తీసుకుంటే దోపిడీలు, దొంగతనాలు, హత్యలు చేయకూడదనుందా? ఈ పనులు చేసే ముందు ఏ మాఫియా గ్యాంగ్లోనో ఏ రాజకీయ నాయకుల అండలోనో చేరుంటే నిన్ను కాపాడుండేవారు. ఈ గోల్డ్ మెడల్స్, సిల్వర్ మెడల్స్ ఇవన్నీ ఈ కాలంలో పనికిరావు. వెళ్ళు వెళ్ళు. అమ్మా అమ్మా, మాస్టారు మాస్టారు మాస్టారు, నా డబ్బు పోయింది, నా పరువు పోయింది. నేను ఆ బాబుల్ రెడ్డి మనిషిని అనుకుని నన్ను పోలీసులు పట్టుకున్నారు, అరెస్ట్ చేశారు. ఆ గొడవలో ఇరుక్కుపోయారు, నన్ను సెల్లో పడేశారు. నేను అపరాధినని సెల్లో నన్ను టార్చర్ పెట్టారు. మాస్టారు మాస్టారు, ఆ నారాయణ కొడుకు నా దగ్గర ఉన్న డబ్బంతా లాక్కున్నాడు. ఇంతవరకు నేను పోలీస్ కస్టడీలో ఉన్నాను. మాస్టారు, నేను పోలీస్ కస్టడీలో ఉన్న విషయం అమ్మ కనుక తెలిసిందంటే దైవ సాక్షిగా తన ప్రాణాలతో ఉండదు మాస్టారు, ప్రాణాలతో ఉండదు. జీవా జీవా, కాస్త గుండె నిబ్బరం చేసుకో బాబు. నీ జీవితంలో జరిగిన దారుణం చూడలేకే మీ అమ్మ ఈ లోకం వదిలి వెళ్ళిపోయింది. అమ్మ శవాన్ని మార్చిరీలో ఉంచారు. సంతకం చేసి తీసుకొచ్చి నేను వచ్చానమ్మా, నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయావా అమ్మా? అమ్మా, నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయావా అమ్మా? జీవా, నీకో విషయం చెప్పడం మర్చిపోయాను. నాకు హెడ్ మాస్టర్గా ప్రమోషన్ ఇచ్చి విజయవాడ ట్రాన్స్ఫర్ చేశారు. నేను రేపే డ్యూటీలో జాయిన్ కావాలి. అందుకే ఈరోజే బయలుదేరి వెళ్తున్నాను. ఏంటబ్బా ఇది? కష్టాల్లో ఉండగా మాస్టారు ఇలా వదిలేసిపోతున్నారని బాధపడకు. నాకు వేరే దారి లేదు. దయచేసి పేద మాస్టర్ని క్షమించు బాబు. మాస్టారు, మీరు కూడా నన్ను వదిలి వెళ్ళిపోతే ఎలా మాస్టారు? నాకున్నది మీరు ఒక్కరే కదా. క్షమించు బాబు. మాస్టారు, ఇక్కడ జీవ గారు ఇల్లు ఎక్కడ? అలా వెళ్ళి ఎడం పక్కకి తిరగండి, అక్కడే మేడం ఉంది. వెళ్ళి తీసుకుని రావండి. రేయ్, లేరా పైకి లేరా. లేమంటుంటే
డిఐజీ గారి అమ్మాయి పర్సు కొట్టేస్తావా? ఏమైంది? అతను ఏం చేశాడు? వాడు పెద్ద దొంగ నా కొడుకయ్యా. డిఐజీ గారు అమ్మాయి పర్సే కొడిచాడు. లోఫర్ నా కొడుకు. ఎంతసేపు అయ్యా? ఇతనా? మన జీవానా? హరి దుర్మార్గులారా, ఇతన్ని కూడా నేరస్తుని చేసేసారే. వదలండి, నన్ను వదలండి. జీవా నేనేమి చేయలేదు. సార్ సార్ వదిలేండి సార్. జీవా సార్, వదలండి. సార్, వదలండి. దొంగతనం చేసి ఉంటాడు సార్. సార్, నా మాట వినండి. వదిలేండి సార్. జీవా ఈ నా కొడుకులకు వేరే కేసులు ఏమి దొరకలేదేమో. ఆ డిఐజీ కూతురు పర్సు కొట్టేశాడని ఇదిగో ఇప్పుడు తీసుకెళ్తున్నారమ్మా. చాలా అన్యాయం, చాలా అన్యాయం అమ్మా. వాట్? డిఐజీ కూతురు పర్సా? సార్, ఇతను ఉదయం రిలీజ్ అయ్యాడు. డిఐజీ గారు అమ్మాయి పర్స్ ఎవరో కొట్టేశారని కంప్లైంట్ వచ్చింది. ఇతను అమ్మ అది ఇది అంటూ కథలు చెప్తున్నాడు. మాకెందుకో డౌట్. వీడెవడు? ఇతను నాగలాపురం నాగు సార్. వీడు గుంటూరు మాణిక్యం సార్. ఇతను కడప కాదర భాష సార్. చూడండి, దొంగతనం చేసింది డిఐజీ గారు అమ్మాయి పర్సుని. మర్యాదగా దాన్ని నాకు తిరిగిచ్చేస్తే బతికిపోతారు, లేదంటే ఒక్కొక్కరిని. నిజం సార్, మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను, ఇకపై దొంగతనం చేయనని మా నాన్నకు మాటిచ్చాను. నేను బస్ స్టాండ్కి వెళ్ళి 6 నెలలైంది సార్. దొంగతనం మానేశాను సార్. మా అమ్మతోడు నాకేం తెలియదు సార్. నేను దొంగతనం మానేసి 3 ఏళ్ళు అయింది సార్. అప్పటి నుంచి సినిమాల్లో చేరి మేకప్ మ్యాన్ దగ్గర అసిస్టెంట్గా పనిచేస్తున్నాను సార్. ఎవన్నా? యూనివర్సిటీలో గోల్డ్ మెడలిస్ట్వా? నీ పేరేంటి? జీవా. ఓకే, పర్స్ ఎక్కడా? ఏంట్రా అలా చూస్తావు?
జీవా అతనే చెయ్యొద్దు, వదిలిపెట్టు ప్లీజ్. ఇన్స్పెక్టర్, అతను వదిలిపెట్టండి. అతని గురించి నాకు తెలుసు. అతను నాతో కాలేజీలో చదువుకున్నవాడు. అతను నా పర్సు కొట్టేశాడంటే ఎవరు నమ్మరు. రిలీజ్ హిమ్ ప్లీజ్. మా కాలేజీలో ఒక్క చిన్న గొడవ జరిగినా కూడా అందులో కలవకుండా తన పాటికి తాను చదువుకుంటూ ఉంటాడు. అలాంటి అతన్ని అనుమానించి ఎక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? చూడు జీవా, నువ్వు ఎలాంటి పని చేయడానికి తెగించావో తెలుసా నీకు? నిజమే. కరెక్ట్ టైం గనక మీరు రాకుంటే నేను ఒక హంతకుండని ముద్రపడి ఉండేది. ఒక ఇన్స్పెక్టర్ని చంపారని నన్ను ఉరి తీసి ఉండేవారు. మాతోనే మాట్లాడడానికి భయపడే మీకు ఇంత ధైర్యం ఎలా వచ్చింది? క్రిమినల్స్ ఆర్ నాట్ బోర్న్ గీత, బట్ దే ఆర్ మేడ్. నా కళ్ళ ముందే హత్యలు, లూటీలు జరిగాయి. వాటిని చేసిన వాళ్ళందరూ నిరపరాధులు. కానీ అవి చూస్తూ షాక్ అయి నించున్నా నేను అపరాధిని. పోలీసులు నన్ను పెట్టని హింసంటూ లేదు తెలుసా? వాళ్ళు ఫైల్ చేసిన ఎఫ్ఐఆర్ లో ఏమైనా రాసుకోవచ్చు. నేను దొంగతనం చేశానని, ఈ రోజు హత్య చేశానని, రేపు. మొత్తానికి పోలీసు వాళ్ళే నన్ను క్రిమినల్ చేశారు. యేసు, పోలీసు వాళ్ళే మిమ్మల్ని క్రిమినల్ గా మార్చారని నిందించకండి మిస్టర్ జీవా. సమయం, సందర్భం, సాక్ష్యాలు మిమ్మల్ని అపరాధి స్థానంలో నిలబెట్టాయి. ఈ కాలంలో ఎవరు మంచివాళ్ళో ఎవరు చెడ్డవాళ్ళో తెలుసుకోవడం ఎవరి వల్ల కావడం లేదు. మీకు పోలీసు వాళ్ళు చేసిన అన్యాయానికి డిపార్ట్మెంట్ పరంగా నేను క్షమించమంటున్నాను. మీరు ఎలాంటి వారో మా అమ్మాయి గీత, యశు అందరూ చెప్పారు. మీ అమ్మగారు ఆశపడ్డట్టుగా నేను మీకు ఒక మంచి ఉద్యోగం ఇప్పిస్తాను. మీరు ఈ రోజే బాంబేకి బయలుదేరాలి. బాంబేలో నాకు ఒక మంచి ఫ్రెండ్ ఉన్నాడు. అతనికి నేను ఒక లెటర్ ఇస్తాను. మీరు అతని కంపెనీలోనే పనిచేయొచ్చు. మానవ జీవితంలోని చెడు సంఘటనల్ని మర్చిపోవాలి. కొత్త శుభగడియల కోసం ఎదురు చూడాలి. ఎందుకైనా మంచిది ఈ రోజే బాంబేకి బయలుదేరండి. మీకు కావలసిన ఏర్పాట్లన్నీ నేను చేస్తాను. చాలా థ్యాంక్స్ సార్. ఇట్స్ ఆల్ రైట్.